నాయకత్వం నిన్నటి రోజున అసెంబ్లీలో 10 మంది బౌలింగ్ చేస్తే ఒక్క హరీష్ రావు గారు అనే వ్యక్తి బ్రహ్మాండంగా వారికి నీటిగా సమాధానం చెప్పి చెండాడుకున్నట్టు ఆడుతున్న ఆ సందర్భంలో చేతగాని ప్రభుత్వము డిస్కషన్ పెట్టి ఓడ్చలేక 650 పేజీల పీసీ కమిషన్ రిపోర్ట్లలో ఒక్క దాంట్లో కూడా 1 లక్ష రూపాయలు కూడా చీటింగ్ జరిగిందని చెప్పడానికి అవకాశం లేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వము నిన్నటి రోజున సిబిఐ ఎంక్వైరీకి చేతగాని ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీని అందరం బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతాంగం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అపర భగీరథుడు కేసీఆర్ గారు గత 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు, ప్రతి రైతు, ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, ప్రతి సమాజంలో ఉన్నటువంటి మనుషులు కాళేశ్వరం అనేది ఒక చిన్న ప్రాజెక్టు కాదు, పెద్ద ప్రాజెక్టు. దాంట్లో ఉన్న పెద్ద ప్రాజెక్టులో చిన్న మూలకు ఒక పిల్లర్ పడిపోతే దాన్ని రిపేర్ చేసి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గమనించకుండా కక్ష సాధింపు చర్యలతోటి 2 సంవత్సరాల కాలం పాటు సుమారుగా సమయం వేస్ట్ చేసి 2 సంవత్సరాల కాలంలో దాన్ని రిపేర్ చేయకపోతూ అడ్డగోలు పైసలు ఖర్చు పెట్టి కమిషన్ అని ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఉన్న 650 పేజీలలో ఒక్క పేజీలో కూడా కేసీఆర్ గారిని తప్పుపట్టే పరిస్థితుల్లో ఒక దాంట్లో కూడా కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు అవినీతి జరిగిందని చెప్పడానికి అవకాశం లేదు. చేతగాని ప్రభుత్వం నిన్నటి రోజున ఏదైతే హరీష్ రావు గారు మిమ్మల్ని అందరినీ 10 మంది మంత్రులను చెండాడుకున్నాడో, మీకు చేతగాని పరిస్థితుల్లో, మీకు ఏమి తోయని పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోని మీరు అనవసరంగా సిబిఐ ఎంక్వైరీకి పిలిపించుడు ఏమయ్యేది లేదు, పోయేది లేదు. కేసీఆర్ గారి అనేటోడు ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి, గొప్ప అభిరా భగీరథుడు. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుల కోసం ఎంత చేసిందో ఈరోజు రైతులు గమనిస్తూ ఉన్నారు. గత 2 నెలల కాలం నుంచి రైతాంగం అన్నమో రామచంద్రం అన్నట్టు, అన్నమో యూరియా అన్నట్టు తిరుగుతూ ఉంటే ప్రజలందరూ చీగొట్టే పరిస్థితి కాంగ్రెస్. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ చీగొట్లను ఇక్కడ ఉండి ఏమి చేయలేము, కనీసం సెంట్రల్ గవర్నమెంట్ కన్నా పంపిస్తే ఏమైనా జరుగుతుందేమో అని ఒక దురుద్దేశంతో, అత్యాశతోని ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఈ సిబిఐ ఎంక్వైరీలకు, ఉడతా బెదిరింపులకు వీటికి ఎవ్వడు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ భయపడే ప్రసక్తి లేదు. వచ్చే రోజుల్లో మీరు అనవసరంగా చిల్లర మన పనులు చేస్తే ప్రజలందరూ సమాయత్తం చేసి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. వచ్చే రోజుల్లో ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఏదైనా ఉంటే ప్రజలకు చేసే పని చేయండి. కాళేశ్వరం రిపేర్ చేయండి, యూరియా బ్యాగ్ తీసుకొచ్చి ఇవ్వండి. భవిష్యత్తులో మీరు ఇంకా ఈ వచ్చే పంట కొనడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ కొన్న వడ్లకు మీరు ఏదైతే బోగస్ హామీలు ఇచ్చారో 500 రూపాయల కోసము ఏ గ్రామంలోకైనా కూడా రైతు అన్న 500 ఎప్పుడు వస్తాయి, అన్న 500 ఎప్పుడు వస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి. అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి తప్ప చిల్లర మల్ల కార్యక్రమాలు చేసి కక్ష సాధింపులతో ఏమో చేస్తాం కేసీఆర్ గారు అంటే సూర్యుని నిర్మిస్తే ముఖం మీద ఎట్లా పడుతుందో ఆ పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.